సెవెంత్ క్లాస్ సైన్స్ పార్ట్ 2 చూద్దాం. దానిలో ఫస్ట్ లెసన్ మొక్కలలో పోషణ. దానిలో బిట్స్. లెగ్యూమినేసి కుటుంబాలకు చెందిన మొక్కలు పెరిగిన నేలల్లో నత్రజని సంబంధిత ఎరువును కలిపే అవసరం ఉండదు. నెక్స్ట్, ఎక్కువగా పప్పు ధాన్యాలు లెగ్యూమినేసి మొక్కల నుండి పొందుతాయి. నెక్స్ట్, సెకండ్ లెసన్ జంతువులలో పోషణ. సముద్ర నక్షత్రం కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువులను తింటుంది. కర్పరము తెరిచిన తర్వాత దాని లోపల గల మృదువైన జంతువును తినడానికి సముద్ర నక్షత్రం తను నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకు పంపుతుంది. జీర్ణాశయం తిరిగి శరీరంలోనికి తీస్తుంది. ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. నెక్స్ట్, లాలాజలం పిండి పదార్థాన్ని చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది. నెక్స్ట్, తినేటప్పుడు ఎక్కిళ్ళు లేదా దగ్గు రావడానికి గల కారణం ఏంటంటే, కొన్నిసార్లు మీరు హడావుడిగా తినేటప్పుడు మాట్లాడినా లేదా నవ్వినా మీకు దగ్గు, ఎక్కిళ్ళు లేదా ఉక్కిరిబిక్కిరి కావచ్చు. ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశించినప్పుడు ఇలా జరుగుతుంది. శ్వాసనాళం నాసికా రంధ్రాల నుండి ఊపిరితిత్తులకు గాలిని చేరవేస్తుంది. ఇది ఆహార నాళానికి ఆనుకొని ఉంటుంది, కానీ గొంతు లోపల గాలి మరియు ఆహారం ఒకే మార్గాన్ని పంచుకుంటాయి. అలాంటప్పుడు ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశించకుండా ఎలాని రోధించబడుతుంది. మనం ఆహారం మింగేటప్పుడు ఒక మూత వంటి కవాటం శ్వాసనాళం యొక్క మార్గాన్ని మూసివేసి ఆహారాన్ని ఆహారనాళంలోకి వెళ్ళేలా చేస్తుంది. ఒకవేళ అనుకోకుండా ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశిస్తే మనకు ఉక్కిరిబిక్కిరి అయినట్లు, ఎక్కిళ్ళు లేదా దగ్గు వచ్చినట్లు అనిపిస్తుంది. నెక్స్ట్, జీర్ణాశయం గురించి చూద్దాం. జీర్ణాశయం మందపాటి గోడలు గల సంచి. దీని ఆకారం చదునైన లేగా ఉంటుంది. ఇది ఆహార నాళంలోనే అత్యంత విశాలమైన భాగం. ఇది ఒక చివరి ఆహారవాహిక ద్వారా ఆహారాన్ని అందుకుంటుంది, మరొక చివర చిన్న పేగులోకి తెరుచుకుంటుంది. జీర్ణాశయం లోపలి పొర శ్లేష్మం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు జీర్ణరసాలను స్రవిస్తుంది. నెక్స్ట్, శ్లేష్మం జీర్ణాశయం లోపలి గోడను రక్షిస్తుంది. నెక్స్ట్, ఆమ్లం ఆహారంతో పాటు ప్రవేశించే అనేక బ్యాక్టీరియాలను చంపుతుంది మరియు జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణరసాలు పనిచేయడానికి సహాయపడుతుంది. నెక్స్ట్, జీర్ణరసాలను ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. నెక్స్ట్, డాక్టర్ బ్యూమాంట్ గురించి చూద్దాం. జీర్ణాశయం ఆహారాన్ని చిలుకుతున్నట్లుగా గుర్తించారు. దాని గోడలు ఆహారాన్ని జీర్ణం చేయగల ఒక ద్రవాన్ని స్రవిస్తుంది. జీర్ణాశయం లోపల ఆహారం జీర్ణం అయిన తర్వాత జీర్ణాశయం చివరి భాగం ప్రేగుల్లోనికి తెరుచుకుంటుందని గుర్తించారు. నెక్స్ట్, డయోరియా గురించి చూద్దాం. నీళ్ల విరోచనాల సమస్య అనుభవించి ఉండవచ్చు. ఈ పరిస్థితిని డయేరియా అంటారు. ఇది సంక్రమణం అంటే ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఆహారం విషమతుల్యం కావడం అంటే ఫుడ్ పాయిజనింగ్ లేదా అజీర్తి వల్ల కానీ సంభవించవచ్చు. ముఖ్యంగా భారతదేశంలోని పిల్లల్లో ఇది చాలా సర్వసాధారణం. తీవ్రమైన పరిస్థితుల్లో ఇది ప్రాణాంతకం కావచ్చు. శరీరం నుండి నీరు మరియు లవణాలు అధికంగా కోల్పోవడమే దీనికి కారణం. అతిసారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యుడిని సంప్రదించక ముందే రోగికి కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు మరియు పంచదార కరిగించి పుష్కలంగా ఇవ్వాలి. దీన్నే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ORS అంటారు. నెక్స్ట్, థర్డ్ లెసన్ ఉష్ణం గురించి చూద్దాం. క్లినికల్ థర్మామీటర్ గురించి చూద్దాం. మన శరీర ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్ను క్లినికల్ థర్మామీటర్ అంటారు. ఒక క్లినికల్ థర్మామీటర్ పొడవైన చురుకైన ఏకరీతి గొట్టాన్ని కలిగి ఉంటుంది. దీనికి ఒక చివరి బల్బు ఉంటుంది. ఈ బల్బులో పాదరసం ఉంటుంది. నెక్స్ట్, క్లినికల్ థర్మామీటర్ను ఉపయోగించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. థర్మామీటర్ ఉపయోగించుటకు ముందు మరియు తర్వాత తప్పనిసరిగా క్రిమిసంహారక ద్రవంతో శుభ్రపరచుకోవాలి. ఉపయోగించకముందు పాదరస మట్టం స్థాయి 35 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉందని నిర్ధారించుకోండి. దృష్టి రేఖ వెంట పాదరస మట్టం స్థాయిని ఉంచుతూ థర్మామీటర్ రీడింగ్ నమోదు చేయండి. థర్మామీటర్ను జాగ్రత్తగా నిర్వహించండి. ఏదైనా గట్టి వస్తువుకు తగిలితే అది పగిలిపోతుంది. థర్మామీటర్ బల్బును పట్టుకొని రీడింగ్ నమోదు చేయవచ్చు. క్లినికల్ థర్మామీటర్ని మానవ శరీరానికి తప్ప ఏ ఇతర వస్తువుల ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించవద్దు. థర్మామీటర్ను సూర్యరశ్మిలో లేదా మంటకు దగ్గరగా ఉంచకండి, అది పగలవచ్చు. ఉష్ణోగ్రతను ఎల్లప్పుడూ దాని ప్రమాణమైన 0 degrees తోనే
కొలవాలి. నెక్స్ట్ మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత 37°C. నెక్స్ట్ వాతావరణ నివేదికలో చెప్పే క్రితం రోజు యొక్క గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం అనే థర్మామీటర్తో కొలుస్తారు. నెక్స్ట్ 4th లెసన్ ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాల గురించి చూద్దాం. సూచికలు, దానిలో సూచికల గురించి చూద్దాం. ఒక పదార్థం ఆమ్లమా లేదా క్షారమా అని పరీక్షించడానికి ప్రత్యేక రకాల పదార్థాలు ఉపయోగించబడతాయి. ఆ పదార్థాలని సూచికలు అంటారు. ఆమ్ల లేదా క్షార స్వభావం కలిగిన పదార్థ ద్రావణానికి కలిపినప్పుడు సూచికలు వాటి రంగును మారుస్తాయి. పసుపు, లిట్మస్, మందారపు రేకులు మొదలైనవి సహజంగా లభించే కొన్ని సూచికలు. ఫినాప్థలిన్ క్షారయుతంగా ఉన్నప్పుడు గులాబీ రంగును ఇస్తుంది. ఆమ్లయుతంగా ఉన్నప్పుడు రంగు లేనిదిగా ఉంటుంది. ఫినాప్థలిన్ క్షారయుతంగా ఉన్నప్పుడు గులాబీ రంగును, ఆమ్లయుతంగా ఉన్నప్పుడు రంగు లేనిదిగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ 5th లెసన్ భౌతిక మరియు రసాయన మార్పులు చూద్దాం. దానిలో స్ఫటికీకరణం అంటే ఏంటంటే ఇది ఒక భౌతిక మార్పు. కొన్ని పదార్థాలను వాటి ద్రావణాల నుండి స్వచ్ఛమైన స్థితిలో స్ఫటికీకరణం ద్వారా పొందవచ్చు. ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో 7 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న ఒక ఇనుప స్తంభం ఉంది. ఇది 6000 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఇది 1600 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఇంతకాలమైనా ఇప్పటికీ ఇది తుప్పు పట్టలేదు. తుప్పు నిరోధకత యొక్క నాణ్యత కోసం దీనిని ప్రపంచంలోని అన్ని ప్రాంతాల శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఇది 1600 సంవత్సరాల క్రితమే లోహ సాంకేతికలో భారతదేశం చేసిన పురోగతి గురించి చెబుతుంది. నెక్స్ట్ 6th లెసన్ జీవులలో శ్వాసక్రియలో బిట్స్ చూద్దాం. గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ లాక్టిక్ ఆమ్లం చేరిక కండరాల పట్టేయడానికి కారణమవుతుంది. నెక్స్ట్ వేడి నీటి స్నానం లేదా మసాజ్ చేసిన తర్వాత మనం కండరాల పట్టివేయడం నుండి ఉపశమనం పొందుతాం. నెక్స్ట్ వేడి నీటి స్నానం లేదా మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ ఫలితంగా కండర కణాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. నెక్స్ట్ ఆక్సిజన్ సరఫరా పెరుగుదల ఫలితంగా లాక్టిక్ ఆమ్లం పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ నీరుగా విచ్ఛిన్నమవుతుంది. నెక్స్ట్ 7th లెసన్ మొక్కలు మరియు జంతువులలో రవాణా చూద్దాం. దానిలో బిట్స్. ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే క్రీస్తు శకం 1578 నుంచి 1654 రక్త ప్రసరణను కనుగొన్నాడు. నెక్స్ట్ శరీరంలోని నాళాల్లో రక్తం ఊగిసలాడుతుందనేది ఆ రోజుల్లో ఉన్న అభిప్రాయం. హార్వే యొక్క అభిప్రాయాలను ఎగతాళి చేశారు మరియు సర్క్యులేటర్ అని పిలిచారు. నెక్స్ట్ అతను చాలామంది రోగులను కోల్పోయాడు. అయినప్పటికీ అతను చనిపోకముందే ప్రసరణ గురించిన హార్వే యొక్క ఆలోచనలు సాధారణ జీవన సంబంధమైన వాస్తవంగా అంగీకరించబడింది. సెమిస్టర్ 2లో లెసన్ చలనము మరియు కాలంలో బిట్స్. ప్రారంభ స్థానభ్రంశంలో స్వల్ప మార్పు లోలకపు డోలనావర్తన కాలాన్ని ప్రభావితం చేయదు. నెక్స్ట్ ఈ రోజుల్లో చాలా గడియారాలు, వాచ్లు 1 లేదా అంతకంటే ఎక్కువ ఘటాలు ఉన్న విద్యుత్ వలయాలను కలిగి ఉంటున్నాయి. వీటిని క్వార్ట్జ్ గడియారాలు అంటారు. పూర్వకాల గడియారాల కంటే క్వార్ట్జ్ గడియారాలే ఎక్కువ ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. నెక్స్ట్ గెలీలియో గురించి చూద్దాం. ప్రముఖ శాస్త్రవేత్త గెలీలియో పేరు క్రీస్తు శకం 1564 నుంచి 1642. గెలీలియో పేరు మీద మీరు విని ఉండవచ్చు. ఒకప్పుడు గెలీలియో ఒక చర్చిలో కూర్చున్నాడట. గొలుసుతో పైకప్పు నుండి వేలాడదీయబడిన దీపం ఒకవైపు నుండి మరొక వైపుకు నెమ్మదిగా కదులుతున్నట్లు అతను గమనించాడు. దీపం ఒక డోలనం పూర్తి చేసిన కాల వ్యవధిలో అతని నాడి ప్రతిసారి అదే సంఖ్యలో కొట్టుకోవడం గమనించి అతను ఆశ్చర్యపోయాడు. గెలీలియో తన పరిశీలనను ధృవీకరించడానికి వివిధ లోలకాలతో ప్రయోగాలు చేశాడు. నిర్దిష్ట పొడవు గల లోలకం ఒక డోలనాన్ని పూర్తి చేయడానికి ఎల్లప్పుడూ ఒకే సమయాన్ని తీసుకుంటుందని అతను కనుగొన్నాడు. ఈ పరిశీలన లోలక గడియారాల అభివృద్ధికి దారితీసింది. లోలక గడియారాలను మెరుగుపరిచి వైండింగ్ గడియారాలు, చేతి గడియారాలు తయారు చేశారు. వస్తువుల వడి మిగతా వాటి కంటే ఏది త్వరగా చలిస్తుందో నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. ప్రయాణించిన దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన కాలంతో భాగిస్తే దానిని వస్తువు వడి అంటారు. దీని ప్రాథమిక ప్రమాణం మీటర్ లేదా సెకన్. నెక్స్ట్ కాలాన్ని కొలవడానికి ఆవర్తనమయ్యే సంఘటనలు ఉపయోగపడతాయి.
నెక్స్ట్ గడియారాలు మరియు వాచ్లు తయారు చేయడానికి లోలకం యొక్క ఆవర్తన చలనం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వస్తువుల చలనాన్ని వాటి దూరం, కాలం గ్రాఫ్ల ద్వారా చిత్ర రూపంలో ప్రదర్శించవచ్చు. స్థిరవడితో కదులుతున్న వస్తువు యొక్క చలనాన్ని దూరం, కాలం గ్రాఫ్ ఒక సరళ రేఖ. నెక్స్ట్ ప్రశ్న చూద్దాము. 2 స్టేషన్ల మధ్య దూరం 240 కిలోమీటర్లు. ఈ దూరాన్ని పూర్తి చేయడానికి ఒక రైలుకు 4 గంటలు పడుతుంది. రైలు వేగాన్ని మీటర్ లేదా సెకండ్లలో లెక్కించండి. అంటే ఆన్సర్ 16.6 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ ప్రశ్న. ఒక లఘులోలకం 32 సెకండ్లలో 20 డోలనాలు పూర్తి చేసింది. ఆ లోలకం యొక్క డోలనావర్తన కాలం ఎంత? అంటే 1.6 సెకండ్స్. నెక్స్ట్ ప్రశ్న. గడియారం ఉదయం 8:30 సమయాన్ని చూపినప్పుడు ఒక కారు ఓడోమీటర్ రీడింగ్ 57321.0 కిలోమీటర్ ఉంది. ఉదయం 8:50 సమయంలో ఓడోమీటర్ రీడింగ్ 57336.0 కిలోమీటర్కి మారినట్లయితే కారు కదిలిన దూరం ఎంత? ఈ సమయంలో కారు వడిని కిలోమీటర్ లేదా నిమిషాలలో లెక్కించండి. కిలోమీటర్ పర్ హవర్లో కూడా వడిని తెలియజేయండి. అంటే ఆన్సర్ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ద కార్ అంటే 15 కిలోమీటర్లు. నెక్స్ట్ టోటల్ టైం టేకెన్ బై ద కార్ అంటే 20 నిమిషాలు లేదా 1/3 అవర్స్. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ది కార్ ఇన్ కిలోమీటర్ పర్ మినిట్ అంటే 0.75 కిలోమీటర్ మినిట్ అన్నమాట. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ది కార్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ అంటే 45 కిలోమీటర్ పర్ అవర్ అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న. సల్మా తన ఇంటి నుండి సైకిల్పై తన పాఠశాలకు చేరుకోవడానికి 15 నిమిషాలు పడుతుంది. సైకిల్ 2 మీటర్ల పర్ సెకండ్ వడితో ఉంటే ఆమె ఇల్లు మరియు పాఠశాలల మధ్య దూరాన్ని లెక్కించండి. ఆన్సర్ ఆమె ఇల్లు మరియు పాఠశాలల మధ్య దూరం 1.8 కిలోమీటర్స్. నెక్స్ట్ ప్రశ్న. క్రింది సందర్భాలలో ఏది సరైంది? అంటే ఆప్షన్ ఏ వడి = దూరం ఇంటూ కాలం, ఆప్షన్ బి వడి = దూరం బై కాలం, ఆప్షన్ సి వడి = కాలం బై దూరం, ఆప్షన్ డి వడి = 1 దూరం ఇంటూ కాలం. అంటే ఆప్షన్ బి కరెక్ట్. అంటే వడి = దూరం బై కాలం. మిగతా అన్ని రాంగ్ అనమాట. నెక్స్ట్ లెసన్ కాంతి. దానిలో అడవులు మన జీవనాధారం బిట్స్ చూద్దాం. చనిపోయిన మొక్కలను మరియు జంతువులను హ్యూమస్గా మార్చే సూక్ష్మజీవులను విచ్ఛిన్నకారులు అంటారు. నెక్స్ట్ అడవులు వాతావరణంలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ యొక్క సమతుల్యాన్ని కాపాడతాయి. అందుకే అడవులను ఊపిరితిత్తులు అంటారు. నెక్స్ట్ అడవుల వలన కలుగు ప్రయోజనాలు ఏంటో చూద్దాం. అడవి అనేది వివిధ మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులు కలిగి ఉన్న వ్యవస్థ. ఒక అడవిలో చెట్లుపై పొరను ఏర్పరుస్తాయి. అదేవిధంగా పొదలు, గుల్మాలు వృక్ష సంపద యొక్క క్రింది పొరను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ వృక్ష సంపద యొక్క వివిధ పొరలు జంతువులు, పక్షులు మరియు కీటకాలకు ఆహారం మరియు ఆశ్రయాన్ని అందిస్తాయి. నెక్స్ట్ అడవిలోని వివిధ అంశాలు ఒకదానిపై మరొకటి పరస్పరం ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ అడవి పెరుగుతూ మారుతూ ఉంటుంది. అది పునరుత్పత్తి కూడా చెందగలదు. నెక్స్ట్ అడవిలో నేల, నీరు, గాలి మరియు జీవజాలం మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. నెక్స్ట్ అడవులు నేలను కోత నుండి కాపాడతాయి. నేల అడవులు పెరగడానికి మరియు పునరుత్పత్తికి సహాయం చేస్తుంది. నెక్స్ట్ అటవీ నివాస వర్గాలకు అడవులు జీవనాధారం. నెక్స్ట్ అడవులు వాతావరణం, నీటి చక్రం మరియు గాలి నాణ్యతను ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ లెసన్ మురుగునీటి కథ. దానిలో బిట్స్. మానవత్వం మరియు జ్ఞానోదయమైన పనులు చేయడానికి ఎవరి కోసం ఎదురు చూడనవసరం లేదు. అంది గాంధీ అన్నమాట. ఈ మాట అంది గాంధీ. నెక్స్ట్ వర్మి ప్రాసెసింగ్ మరుగుదొడ్ల గురించి చూద్దాం. వానపాముల ద్వారా మానవ విసర్జనను శుద్ధి చేసే మరుగుదొడ్ల రూపకల్పన భారతదేశంలో పరీక్షించబడింది. మానవ వ్యర్థాలను సురక్షితంగా ప్రాసెస్ చేయడానికి ఇది ఒక ఉత్తమమైన తక్కువ నీటి వినియోగ మరుగుదొడ్లు అని కనుగొనబడింది. నెక్స్ట్ మరుగుదొడ్ల యొక్క నిర్వహణ చాలా సులభం మరియు పరిశుభ్రమైనది. నెక్స్ట్ మానవ విసర్జితాలు పూర్తిగా మట్టికి అవసరమైన వర్మి కేకులుగా మార్చబడతాయి. ఇది నేలకు అవసరమైన చాలా మంచి వనరు. నెక్స్ట్ మురుగునీటి చెరువులు వెంబడి
యూకలిప్టస్ చెట్లను పెంచాలని సూచించారు. ఈ చెట్లు అన్నీ అధిక మురుగునీటిని వేగంగా గ్రహించి మరియు స్వచ్ఛమైన నీటి ఆవిరిని వాతావరణంలోకి విడుదల చేస్తాయి. ఈ యూకలిప్టస్ చెట్లు అన్నమాట. నెక్స్ట్, భూగ్రహం మీద అత్యంత పేద ప్రజలకు స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యాన్ని అందించడం ద్వారా మనము పేదరికం మరియు బాధలను తగ్గించగలము మరియు పిల్లలకి విద్యను అందించగలము అన్నది ఎవరంటే యూనిసెఫ్. నెక్స్ట్, ఒక ప్రారంభ ఇంజనీరింగ్ అద్భుతం హిందూ లోయ నాగరికత గురించి చూద్దాం. పురాతన నాగరికతలలో ఒకటైన హరప్పా మరియు మొహంజదారోలో బహుశా ప్రపంచంలోని మొట్టమొదటి పట్టణ పారిశుద్ధ్య వ్యవస్థ. నగరంలో వ్యక్తిగతంగా ఇళ్ళు లేదా ఇళ్ల సమూహాలు బావుల నుండి నీటిని పొందాయి. స్నానం చేయడానికి ప్రత్యేక గది మరియు మూసి ఉన్న మురుగునీటి పారుదల వ్యవస్థతో ప్రధాన వీధుల్లో కాలువలు ఉంటాయి. ఇటుకలతో తయారు చేసిన పురాతన మరుగుదొడ్డి సుమారు 4500 సంవత్సరాల నాటిది అక్కడ ఉన్నదన్నమాట. 7th క్లాస్ సైన్స్ టోటల్గా కంప్లీట్ అయింది.